ఈ ఎన్నికలు రెండు ప్రధాన పార్టీల మధ్యనే జరుగుతున్నాయని వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. అబద్ధపు హామీలతో మళ్లీ ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు వస్తున్నారని, ప్రజలకు మంచి జరగాలంటే మళ్లీ జగన్ సీఎం కావాలని చెప్పారు. ఉద్దాన ప్రాంత ప్రజల నీటి కష్టాన్ని జగన్ తీర్చారని, సమస్యలు పరిష్కరించడంలో ముందుంటామని ధర్మాన అన్నారు. ఇంటింటికి తిరిగి తనకు ఓట్లు వేయాలని ప్రజలను కోరారు. వచ్చే 5 సంవత్సరాల్లో 1,50,000 అందుకుంటున్న ఆడబొట్లందరూ నోరెప్పడం లేదు. 1,50,000 ఇస్తామన్న చీఫ్ మినిస్టర్ కి జేయో జిందాబాద్ అనొద్దారా? 1,50,000 అకౌంట్ నుంచి తీసేస్తారు. అది ముత్తరప్పరం ఈ పార్టీలో చేరడం చాలా అభినందనీయం. ఇంకా మన తెగవానపేట నుంచి మొత్తం వైఎస్ఆర్సీపీ అవ్వాలని కోరుకుంటున్నాం. ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే ఈరోజు ప్రధానంగా 2 పార్టీల మధ్య జరుగుతున్నాయి. ఎన్నికలకు వెళ్లే ముందు మా పార్టీ నన్ను గెలిపిస్తే ఈ కార్యక్రమాలు చేస్తానని ఏవైతే చెప్పారో అవన్నీ అమలు చేసి మళ్ళీ అధికారం నాకు ఇవ్వండి అని వచ్చినటువంటి వ్యక్తి ఒకరు. ఇక రెండో వైపున ఉన్నటువంటి వ్యక్తి ఎన్నికలప్పుడు చెప్పినటువంటి మాటలన్నీ అధికారంలో ఉండగా అన్ని విస్మరించి ఏవీ చేయకుండా మాట దాటి మళ్ళీ ఎన్నికలప్పుడు కొత్త వాగ్దానాలు పట్టుకొని కాగితం పట్టుకొని రావడం, మరొకసారి మోసగించడానికి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి ఇంకో వైపున. వీళ్ళిద్దరి మధ్యన ఎన్నిక జరుగుతుంది. 2, ఒక వ్యక్తి సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు సంతోషంగా జీవించాలి, దానికి ఏం అవసరమో అనేటువంటిది ఆలోచించి వాటికి పథకాలు రూపకల్పన చేసినటువంటి వ్యక్తి ఒకరు. రైతులు, కూలీలు, మైనారిటీస్, ముఖ్యంగా మహిళలు, వాళ్ళ బ్రతుకులేంటి, వాళ్ళు రోజు వస్తున్న సమస్యలు ఏంటి, ఎలా అవి తీర్చాలి, దానికి ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి అని చెప్పినట్టుగా ఆ పేద వర్గాల పట్ల నిలబడినటువంటి వ్యక్తి ఒకడు.